అన్నీ నాకు రెండు పాస్ ఫోటోలు తీసేస్తున్నావా? తీసేయలే, మంచి పని చేస్తున్నావు. అలాంటిది ఏం లేదు, వీటిలో ఏముంది, డిస్ప్లే ఫోటోలే కదా. దిష్టి బొమ్మలా అంటావు అంతేనా? రే తప్పు. ఏంటి పని? రెండు పాస్పోర్ట్ ఫోటోలు కావాలని. సర్రా. ఫోటో దేనికి? బ్యాంక్ అకౌంట్ కోసం అన్నయ్య. కూర్చో. నేను రాత్రి విపుల పుస్తకంలో కథ చదివానన్నయ్య. అందులో హీరో పగతో ఒకని చంపేసి జైలుకి వెళ్తాడు. వాళ్ళు ఎవరు వేరే వాడు కూడా ఇచ్చేద్ది. పాపం వాళ్ళ చెల్లికి వేరే గతి లేక ఒళ్ళు అమ్ముకునేది అయిపోద్ది. వాళ్ళ నాన్న ఆవిడికే బ్రోకర్ అయిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత హీరో జైలు నుంచి బయటకు వచ్చి తిండి లేక అడుక్కు తింటుండగా వీళ్ళని వచ్చి పొట్టలో కూడా చేస్తాడు. అంతే, సమాప్తం. ఈ కథ చదువుతున్నంతసేపు నువ్వే గుర్తుకొచ్చావన్నయ్య. మనకి పగలన్నీ అవసరం ఉంటావా? Chin up. Chin down. Down. Shoulder down. Eyes open. ఆలోచించుకోవడానికి ఏం లేదు, నాకు అవసరమే. అంతే అన్నయ్య. ఎక్కడ చల్లబడిపోతామని టెస్ట్ చేశాను. ఆడి పేరు జోగినాథ్. హుకుంపేటలో మోదుమాంబ అని వెల్టర్ షాప్లో పనిచేస్తుంటాడు. పత్తా కొట్టేద్దాం. లొంగి కట్టినావా? కట్టు, గట్టి గట్టు, మొలతాడేసి గట్టు. మొన్న అంటే చిరిగిపోయింది ప్యాంటు, ఇప్పుడు లుంగి. ఎత్తడి ముగుళ్ళ మెత్తడి పకోడాడికి పద. అన్నీ కొట్టడానికి వెళ్తున్నాడు బాబాయ్. అన్నీ కొట్టడానికి వెళ్తున్నాడు. మహేష్ అన్న కొట్టకెళ్తున్నాడు. మహేష్ అన్న కొట్టకెళ్తున్నాడు. బాబు మహేష్ అన్న కొట్టకెళ్తున్నాడు. లోపలికి 9వ నెంబర్ తారకం తీసుకున్నారా? అన్నాడు 9వ నెంబర్ పేరకని చెప్పి తొందరగా అన్నీ కొట్టకెళ్తున్నాడు. బాబు రోడ్ ఎక్కేకండి, పక్కకి రాడండి. బాబు చెప్తే మహేష్, అరే మహేష్ అన్న కొడుతున్నాడు. మహేష్ అన్న కొడుతున్నాడు. ఆగవే, గట్టం దేవుడి దగ్గర పెట్టాలే. అమ్మాయి బాబాయ్ తప్పు కట్టు. అల్ల కళ్ళలో ఇంకా మార్పిడి అడిగి జోగినాథ్ వెళ్ళాడా? మొన్న దుబాయ్లో జాబ్ వచ్చి వెళ్ళిపోయాడుగా. చేతులు కడుక్కొని ట్యాప్ కట్టేస్తా. తమ్ముడు 2 టీ అట్రా. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి మాస్టర్.
2 సమోసాలు కూడా అట్రా. మీరా చైన్ అప్ తగ్గిందా? అని ఇక్కడ గిరీష్ మాస్టర్ ఉన్నారంట. చిన్న స్పెయినే. ఓకే. నమస్తే మాస్టర్. నమస్తే, ఎవరు? నా పేరు కొర్ర పొంగుదర మాస్టర్. జీమడుగులో ఉంటాను. ఓకే, కూర్చో. అంటే మరి అది నేను ఒక 2-3 కొట్టాలి మాస్టర్. మీ దగ్గర కొంచెం కుంఫు నేర్చుకుందామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కుంఫు కాదు, కంగ్ ఫు. రెండోది కంగ్ అనే మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, ఇలా కొట్లాటలు పెట్టుకోవడానికి కాదు. నేను కూడా ప్రొటెక్షన్ కోసమే అడుగుతున్నా మాస్టర్. నా మరదలు కాలేజీలో చదువుకుంటుంది మాస్టర్. అది రోజు ఇంటి తిరిగి వచ్చేటప్పుడు 2-3 కుర్రోళ్ళు సెల్ ఫోన్లో ఫోటోలు అవి తీసి ఇబ్బంది పడుతున్నారండి. అందుకే అది రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ఆటో రావడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా చాలా వల్గర్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడండి. వాడిని నేను కొంచెం గదువుదామని వెళ్తే నన్ను కింద పడేసి కొట్టాడు మాస్టర్. తమ్ముడు, సమోసా ఏమైందమ్మా? నా మరదలకి నేను చిన్న సహాయం కూడా చేయలేకపోయానని నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది మాస్టర్. రిలాక్స్. మన కొత్త స్టూడెంట్ పొంగిదోరని మన స్టైల్లో వెల్కమ్ చేద్దాం. రెడీ, క్లచ్. అప్సిబా, పొంగిదోర అన్నయ్యకి వార్మప్ చేయించమ్మా. ఓకే బాయ్స్, ఇప్పుడు లెగ్ రేసెస్, కిక్ స్టంప్స్. రెడీ, 1. ఏమిందండి? రై రై తప్పకోండి. మహేష్ లే. నొప్పిగా ఉంది మాస్టర్. శవానికి మాత్రమే నొప్పి కలగదు, ప్రాణం ఉంటేనే నొప్పి ఉంటుంది. ప్రాణం ఉందిగా, లే. వెళ్ళండి, గో బ్యాక్. Danny, one more. Ramesh, you can do it. One more. Come on, Mahesh. One more. అరే మహేష్, కొంచెం లిఫ్ట్ అవరా, అర్జెంట్గా పెళ్ళికి వెళ్ళాలి. పోనీ. ఎవరి పెళ్ళి? యశ్వాదం కూతురు స్వాతి వెళ్ళరా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా ఆశీర్వదించెను. మైకేల్, ఎవరి బలవంతము లేకుండా స్వాతిని నీ సొంత భార్యగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. స్వాతి, ఎవరి బలవంతము లేకుండా మైకేల్ని నీ సొంత భర్తగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. లుక్స్ నైస్. అమెరికాలో ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? వాల్ స్ట్రీట్ బిర్యానీ కూడా దొరుకుతుంది. వాల్ స్ట్రీట్ అంటే? అదే న్యూయార్క్ లో వీధి పేరు. అమ్మ కొంచెం తప్పుకోరా. తప్పకండి అమ్మా, తప్పకండి, తప్పకండి అమ్మా, తప్పకండి, మామయ్య తప్పకండి, తప్పకండి. ఓకే మామయ్య, ఇట్స్ ఓకే. నేను కూడా మరి టూ మచ్ చేస్తాను మామయ్య, సారీ.